స్మార్ట్ ఫోన్ల ప్రైజుల గురించి ఇప్పుడు నేను మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను. యాక్చువల్గా మీ ఫోను ఫర్ ఎగ్జాంపుల్ 50,000 అనుకోండి, మీరు మీకు తెలియకుండానే 59,000 పే చేస్తున్నారు. ఇది ఎందుకు అంటే యాక్చువల్గా మన ఇండియాలో నో కాస్ట్ ఈఎంఐ ఏదైతే ఉందో ఇది రీటైలర్స్ మనకు తెలియకుండానే ఒక ఫోన్ బేస్ ప్రైస్ మీద అది ఫిక్స్ చేసి మన మీదే లోడ్ వేస్తున్నారు. అది మనకే వేస్తున్నారు. 59,000 పెట్టి మీరు డైరెక్ట్ కొన్నాగా 59,000, నో కాస్ట్ ఈఎంఐలో కొన్నా 59,000. ఇక్కడ లాస్ అయ్యేది ఎవరంటే డైరెక్ట్గా డబ్బులు పెట్టి ఫోన్ కొనే వాళ్ళే. ఎస్, మీరు వింటుంది నిజమే, ఇది నిజమైన స్టోరీయే. యాక్చువల్గా మన ఇండియాలో AIMRA ఆల్ ఇండియా మొబైల్స్ రిటైలర్స్ అసోసియేషన్ ఒకటి ఉంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ మన ఇండియాలో నో కాస్ట్ ఈఎంఐ తీసేయండి. దీనివల్ల మేము 17 to 19% నియర్లీ అప్రాక్సిమేట్గా ఒక 18% వేసుకుంటే ఈ 18% అనేది మనకు తెలియకుండానే ముందుగానే ఆ ఫోన్ బేస్ ప్రైస్ మీద యాడ్ చేసి వీళ్ళు మనకి అమ్ముతున్నారు. ఈ 18% ఎవరికి ఇస్తున్నారంటే ఫిన్టెక్ బ్రాండ్స్, అంటే మనకి ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి కదా, వీళ్ళు డైరెక్ట్గా ఎవరు థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి ఫైనాన్స్ తీసుకోవాలి. సో వాళ్ళ ద్వారా తీసుకోవడం వల్ల ఒక ఫోన్ బేస్ ప్రైస్ మీద నియర్లీ 18%, 17 నుంచి 19% మేము ఫిన్టెక్ బ్రాండ్స్కి పే చేయాల్సి వస్తుంది. అందుకే మీరు 59,000 పే చేయాల్సి వస్తుంది. అంటే ఒకవేళ మీరు స్మార్ట్ ఫోన్ డైరెక్ట్ ప్రైస్లో కొన్నా, మీరు నో కాస్ట్ ఈఎంఐలో కొన్నా మీకు తెలియకుండా 59,000 మీరు పే చేస్తున్నారనమాట.